డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంకట్. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మొదట్లో చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేయాలి. ఎందువల్లంటే ఆ చిన్న చిన్న పదాలు మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను, నేర్చుకోగలనా నమ్మకం వచ్చి మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలం. సో అందులో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో కొన్ని చిన్న చిన్న పదాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎగ్జాంపుల్స్. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నాట్ ఏ బిట్, కొంచెం కూడా కాదు. ఇక్కడ నాట్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, కాదని చెప్పి అర్థం. బిట్ అంటే కొంచెం అని చెప్పి అర్థం. నాట్ ఏ బిట్ అంటే కొంచెం కూడా కాదని చెప్పి అర్థం. నెక్స్ట్, అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా అంటే చూడండి, ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా నేను చేస్తాను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి ఇలా అట్ ఎనీ కాస్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. రైట్ నౌ, ఇప్పుడే అంటే జస్ట్ ఈజ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ రైట్ నౌ, ఇప్పుడే అతను అన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ దట్, సరిగ్గా అదే. ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ దట్, అదే నేను కోరుకుంటున్నాను, సరిగ్గా అదే అని అర్థంలో మనం ఎగ్జాక్ట్లీ దట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆల్ దీస్, ఇవన్నీ. ఆల్ దీస్ ఆర్ మైన్, ఇవన్నీ నావి. ఆల్ దీస్ అంటే ఆల్ అంటే అన్నీ, దీస్ అంటే ఇవి, ఆల్ దీస్ అంటే ఇవన్నీ అని చెప్పి అర్థం. నెక్స్ట్, హీ టు, అతను కూడా. టు అంటే కూడా అని చెప్పి అర్థం. హీ అంటే అతను, హీ టు అంటే అర్థం ఏంటి, అతను కూడా అని చెప్పి దానికి అర్థం. నెవర్ మైండ్, పట్టించుకోవద్దు అంటే ఏదైనా ఒక విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దని చెప్పడానికి, పట్టించుకోవద్దని చెప్పడానికి ఇలా నెవర్ మైండ్ యూజ్ చేస్తూ ఉంటాం. లిసన్ టు మీ, విను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, లిసన్ అనే వెర్బ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేసి ఉంటుంది. లిసన్ టు మీ ప్లీజ్, దయచేసి నేను చెప్పేది వినని చెప్పి ఇలా లిసన్ టు మీ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం. ఇక్కడ ఇయర్ ప్లేస్లో మనం రకరకాల వర్డ్స్ రీప్లేస్ చేసి చెప్పొచ్చు. దిస్ మంత్, ఈ నెల. అలాగే దిస్ మార్నింగ్, ఈరోజు ఉదయం. దిస్ ఆఫ్టర్నూన్, ఈరోజు సాయంకాలం. దిస్ నైట్, నో నైట్ గురించి చెప్పేటప్పుడు టు నైట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం దిస్ని ఈ అనే అర్థంలో రకరకాల సందర్భాలు మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎట్ ద మోస్ట్, మహా అయితే అది 30 రూపాయలు ఉండొచ్చు అని చెప్పాలనుకోండి, ఎట్ ద మోస్ట్ ఇట్స్ ప్రైస్ ఈస్ 30 రూపీస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ స్వేర్, నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఒట్టేస్తున్నా అంటే మనం చెప్పేది అవతల వాళ్ళు వినలేనప్పుడు, సరిగ్గా నమ్మలేనప్పుడు ఇలా మనం ఐ స్వేర్ అనే ఒక రకమైన సెంటెన్స్ మనం యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ఆల్ ఈజ్ ఓవర్, అంతా అయిపోయింది. డోంట్ బి షై, సిగ్గుపడకు. షై అంటే సిగ్గుపడ్డం, బి అంటే ఉండటం, అంటే సిగ్గుపడుతూ ఉండకని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, హూ నోస్, ఎవరికి తెలుసు. నో అంటే తెలియట, హూ అంటే ఎవరు, హూ నోస్ అంటే ఎవరికి తెలుసు అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, గాడ్ ప్రామిస్, దేవుడి మీద ఒట్టు అని చెప్పి ఇలా అంటూ ఉంటాం కదా మనం, ఇలా అనాలి. నెక్స్ట్, వయసు, ఎందుకు అలా. సో అంటే అలా, వై అంటే ఎందుకు, వయసు అంటే ఎందుకు అలా అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, లుక్ ఎట్ మీ, నా వైపు చూడు. ఎట్ అంటే ఒక వైపుకి అని చెప్పి అర్థం, మీ అంటే నాకు అని చెప్పి, అంటే లుక్ ఎట్ మీ అంటే నా వైపు చూడని చెప్పి దాని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ అలాగే సెంటెన్స్ అన్నీ కూడా బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పదాలను ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, కమ్ హియర్, ఇక్కడికి రా. కమ్ అంటే రావడం, హీర్ అంటే ఇక్కడ అని చెప్పి అర్థం. కమ్ హీర్ అంటే ఇక్కడికి రా. అలాగే అక్కడికి వెళ్ళని చెప్పడానికి గో దేర్ అని చెప్పాలి. గో అంటే వెళ్ళడం, దేర్ అంటే అక్కడ, గో దేర్ అని చెప్పాలి. నెక్స్ట్, నథింగ్ ఎట్ ఆల్, అదేమీ కాదు, అలా ఏమీ కాదని చెప్పి ఇలా చెప్తాం. నథింగ్ అంటే ఏమీ కాదని చెప్పి అర్థం. నెక్స్ట్, గుడ్ ఐడియా, మంచి ఆలోచన. నెక్స్ట్, హౌ ఇస్ షీ, ఆమె ఎలా ఉంది. ఆమె ఎలా ఉందని చెప్పడానికి ఇలా హౌ ఇస్ షీ యూజ్ చేస్తాం. అతను ఎలా ఉన్నాడని చెప్పడానికి హౌ ఇస్ షీ యూజ్ చేయాలి, హౌ ఇస్ షీ. అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు, హౌ ఆర్ దే. నెక్స్ట్, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము, లేదా బిలీవ్ మీ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ట్రస్ట్ ప్లేస్లో మనం బిలీవ్ అనే వెర్బ్ కూడా యూజ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్, నాట్ నౌ, ఇప్పుడు కాదు. బట్ వై, కానీ ఎందుకు. బట్ అంటే కానీ, వై అంటే ఎందుకు. బట్ వై అంటే కానీ, ఎందుకని చెప్పి దానికి అర్థం. స్టే అట్ హోమ్, ఇంట్లో ఉండు. స్టే అంటే ఉండడం, హోమ్ అంటే ఇల్లు. సో స్టే అట్ హోమ్ అంటే ఇంట్లోనే ఉండని చెప్పి దీని యొక్క అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పదాలను, సెంటెన్స్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను హోంవర్క్గా ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, నాతో మాట్లాడకు. సో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారనే విషయాన్ని మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.